అంతా క్లియర్గా చేశారు. నెక్స్ట్ పేపర్లో ఉంది మనకు సాక్షి, అఫీషియల్ గెజెట్, దొంగ సాక్షి. పేపరే లేదు వీళ్ళకు. తప్పుడు వార్తలు వేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, రాష్ట్రాన్ని మోసం చేయడానికి, మోసం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే తప్పుడు పేపర్ ఇది. ఇక్కడ రాస్తాడు, సొంత పేపర్లు రాసి మొత్తం అయిపోయింది, ఫలితాలు వచ్చేసాయి, అనౌన్స్ చేసేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏపీపీఎస్సీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, రెండోసారి వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, 3 సార్లు వాల్యుయేషన్ చేశారు. మొదట మీరు డిజిటల్ చేశారు కాబట్టి తప్పున హైకోర్టు మొట్టిక్కాయలేసి వాతలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ వాల్యుయేషన్ చేయమన్నారు, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేసి దాన్ని తప్పిపెట్టారు. ఎందుకంటే వీళ్ళకి అమ్ముడు పోలేదు, వీళ్ళకి కావాల్సిన మనుషులు రాకపోతే అది కప్పిపుచ్చి అక్కడి నుంచి ఇతను చైర్మన్ అయిన తర్వాత తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకి ఆదేశాలు వచ్చాయి వీళ్ళకు. అంటే పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తుకు మరణ శాసనాలు అక్కడ తయారు చేశారు ఈ దుర్మార్గులు. వస్తే ఈ పెద్ద మనిషి ఆల్ ఇండియా సర్వీస్ అన్ఫిట్. ఇలాంటి పెద్ద మనిషి దాన్ని అమలు చేసి 3వసారి వాల్యుయేషన్ చేస్తాడు. ఏమనాలండి వీళ్ళని? ఏం చెప్పాలి వీళ్ళకు? రేపనే మాట లేదు. దుర్మార్గుడు ఒక సైకో ఏం చెప్తే చేసేస్తారు. ఆ సైకోని ఎవరు చంపేమని చంపేస్తారు వీళ్ళు. చంపేస్తే ఏమవుతుందో కూడా తెలియదు వీళ్లకు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఇక్కడ కోర్టు న్యాయం జరుగుతుంది. అయితే న్యాయం జరిగే వరకు మనం బతుకుండాలి. చాలా మంది చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే వీళ్ళు పెట్టే టార్చర్ను తట్టుకోలేక. ఒకవేళ టార్చర్ను తట్టుకున్న కోర్టులకు పోయి ఎక్కడికెక్కడికో పోవాలి, వీళ్ళు సొంత డబ్బులు వేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసిందంతా సొంత డబ్బులు చందాలు వేసుకొని అడుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడారు. గవర్నమెంట్ ప్రజల ట్యాక్సెస్ని ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావులు అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను హెరాస్ చేయడానికి, జైల్లో పెట్టడానికి, లేని తప్పులు ఆరోపణలు పెట్టడానికి చేశారు. అందుకే మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా చాలా సమయం అయింది. 5 ఏళ్ళు అయింది జరగడానికి, వీళ్ళకి న్యాయం జరగడానికి. నిరంతరం పోరాడారు. అందరి దగ్గరగా నా దగ్గరికైతే ఒక 5-10 సార్లు వచ్చి ఉంటారు. ఓసారి నేను కూడా బిజీలో ఉండి మమ్మల్ని మేము కాపాడుకోలేకుండా ఉంటే ఓసారి చూద్దాం చేద్దామని కూడా చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా ఇట్ ఈస్ స్పెసిఫికలీ సబ్మిటెడ్ దట్ దిస్ రెస్పాండెంట్ conducted the evaluation manually as directed by the High Court from 25th March 2022 in a very scientific, careful and in an efficient manner. The whole process was under CCTV surveillance and it was recorded. More than 150 volunteers, examiners were involved in the said process. Really, if any earlier manual evaluation took place as alleged by the petitioner, it is not as if this respondent can hide such an exercise of such magnitude.
ఉరేసుకొని చావాలి వీళ్ళు. ఈ అవమానానికి, ఈ సిగ్గుకి, వీళ్ళు చేసిన తప్పుకి. నెక్స్ట్ రెండోసారి, there is no other earlier manual evaluation as alleged by the petitioners between December 21 and January 22. Only one manual evaluation was done and the results were declared on 26/5/2022. For making such a bald and baseless allegation, there is no material produced by the petitioners. Next.